అందరికీ నమస్కారం. ఇది రాష్ట్ర స్థాయిలో అవుతుంది, తర్వాత జిల్లా స్థాయిలో కూడా. అంటే జనవరి 5వ తారీఖు నాడు విజయవాడకి దగ్గరలో గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా సమీపంలో ఉన్న కేసరిపల్లి ఆ స్థలంలో హైందవ శంఖారామం అని చాలా పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రయత్నం అక్టోబర్ నుంచి ప్రారంభమైంది. ఈరోజుకి మాకు తెలిసిన విషయం అంటే ఒక 5 లక్షలు దాటి వస్తారని, ఒక 500 పైన ఫుడ్ కౌంటర్లు ఉంటాయి, 5,000 మంది వాలంటీర్లు 4 రోజులే దాని మీద పనిచేస్తున్నారు. ప్రతి బస్తీ నుంచి, అంటే జిల్లాలు మాత్రమే కాదు, గ్రామాల నుంచి, బస్సుల్లోని, ట్రైన్లోని, పూర్తిగా ఆంధ్రప్రదేశ్, కొంతవరకు తెలంగాణ కూడా కవర్ చేస్తూ అందరూ హిందువులు సాధ్యమైనంత మంది, ఎక్కువ మంది దానికి ఆ సభకి రావడం జరుగుతుంది. ఇది హైందవ శక్తి ప్రదర్శన మాత్రమే. అక్కడ ఒక బహిరంగ సభ అయితే దేనికి అని అడగవచ్చు. హిందూ దేవాలయాలు ప్రత్యేకంగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం మేము సహించటం లేదు. 60 సంవత్సరాలే విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించి 60 ఏళ్ళు అయింది. 60 సంవత్సరాలు ఇదే అడుగుతున్నాం. చర్చిలు కానీ, మసీదులు కానీ వాళ్ళే నిర్వహించుకుంటున్నారు. మరి మా హైందవ దేవాలయాలు మేము ఎందుకు నిర్వహించకూడదు? మా దేవాలయాలు మాకు ఇచ్చింది, హిందువులే నిర్ణయించుకుంటారు. దానికి పెద్ద బేసిస్ జరిగింది గుజరాత్లో, అలాగే అయోధ్యలో. ఆ దేవాలయాలన్నీ ఒక ట్రస్ట్ ప్రకారం జరుగుతున్నాయి. అదేవిధంగా దేశం అంతా జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఎందుకంటే ఎంతో మన ఒక రకంగా చెప్పాలంటే ఒక దోపిడీ అని చెప్పాలి. ఈ దేవాలయాల యొక్క సొమ్ము, ఈ దేవాలయాల యొక్క భూములు, ఈ దేవాలయం యొక్క ఆస్తి గవర్నమెంట్ వారికి తోచిన విధంగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఇది పూర్తిగా భక్తులు భగవంతుడికి ఇచ్చే కానుకలు. ఈ కానుకలు దేనికి ఖర్చు పెట్టాలి? భక్తుల కోసం ఖర్చు పెట్టాలి, భక్తుల యొక్క సదుపాయాల కోసం ఖర్చు పెట్టాలి. దేవాలయాల పునర్నిర్మాణం కోసం, బాగు చేయడం కోసం, దాని యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం కోసం వాడాలి తప్పిస్తే ఇంకా మిగతా వాటికి దేనికి వాడకూడదు. అది కాకుండా అదేదో రాజకీయ ఆశ్రమాల్లాగా ఎక్కడ ఉద్యోగం ఏదైనా పదవి ఇవ్వలేకపోతే ఇక్కడ దేవాలయాలు చైర్మన్ల కింద, ఈ బోర్డుల్లో మెంబర్ల కింద ఇలాగా ఒక విధంగా వాడుకోవడం జరుగుతుంది ప్రభుత్వాలు. దీన్ని మేము సహించలేము. ఈ అన్ని మతస్థులు కూడా దేవాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కూడా. అలాగే దేవాలయాలు చుట్టుపక్కల ఆ ప్రదేశం అంతా పవిత్రంగా ఉండాలి కాబట్టి అక్కడ దుకాణాలు, అక్కడ అమ్మే సరుకులు, అక్కడ అమ్మే పువ్వులు, వీటన్నిటికీ భక్తులే ఉండాలి, అంటే హైందవులే ఉండాలి. దేవాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ఉండాలి. ఎన్నో దేవాలయాలు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.